గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డాని నిరూపించారు కాంగ్రెస్ నాయకులు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 9ంటిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఒక్క భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ విజయం సాధించింది. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తెల్లం వెంకట్రావు లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించారు. ఏప్రిల్ 7న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే తెల్లం వెంకట్రావు మంగళవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో ముచ్చటించడంతో పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2 రోజుల క్రితం కేటీఆర్ ను కలిసి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెల్లం వెంకట్రావు కూడా సొంత కూటికి తిరిగొస్తారన్న ఊహాగానాలు రేగాయి. దీనిపై వివరణ ఇస్తూ బుధవారం ఆయన వీడియో విడుదల చేశారు. తాను మళ్లీ సొంత కూటికి వెళ్తున్నట్టు వస్తున్న వార్తలపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవం. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే భద్రాచలం అభివృద్ధి చెందుతుంది. భద్రాచలం అభివృద్ధి కొరకే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి చేరటం జరిగిందని భద్రాచలం పట్టణ ప్రజలందరూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో మన భద్రాచలం అభివృద్ధి చెందుతుందన్న ఒకే ఒక్క ఆశతో కాంగ్రెస్ పార్టీలో చేరాను. భద్రాచలం అభివృద్ధి కొరకే పార్టీ మారటం జరిగింది. అదే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. తప్పితే పార్టీ మారడం జరగదని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిరాశ మిగిలింది. కాంగ్రెస్ శ్రేణులో సరికొత్త జోష్ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.